హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 173 పాయింట్స్ డౌన్ అయి 82,327 దగ్గర అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 58 పాయింట్స్ డౌన్ అయి 25,227 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్స్ పాజిటివ్గా ఉండి 56,625 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అయితే యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుండడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా 320 పాయింట్స్ లోలో అయితే ఓపెన్ అయింది. స్లోగా అయితే రికవరీ అయింది. మన ఇండియన్ మార్కెట్ అయితే కనుక ఇండియన్ మార్కెట్ అయితే రికవరీ అవ్వడానికి కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ స్టాక్ మార్కెట్ రికవరీ అవ్వడానికి అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే లైక్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది ఈరోజు. అదైతే 8 ఇయర్స్కి అయితే లోలో ఉంది ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నాయి. ట్రంప్ గారు కూడా ఒక యుఎస్ అలాగే చైనా ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. డోంట్ వరీ అబౌట్ చైనా, ఇట్ విల్ ఆల్ బీ ఫైన్. హైలీ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ జీ జస్ట్ హ్యాడ్ ఎ బ్యాడ్ మూమెంట్. హీ డజంట్ వాంట్ డిప్రెషన్ ఫర్ హిస్ కంట్రీ అండ్ నైదర్ డు ఐ. ది యుఎస్ఏ వాంట్స్ టు హెల్ప్ చైనా, నాట్ హర్ట్ ఇట్ ప్రెసిడెంట్ అని చెప్తున్నారు. ప్రెసిడెంట్ జీ జస్ట్ బ్యాడ్ మూమెంట్లో ఉన్నారని, దానివల్లనే రేర్ ఎర్త్ మెటల్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో అయితే వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ చేశారని, మేమైతే చైనాకి ఎలాంటి ఎఫెక్ట్ చేయాలి అనుకోవట్లేదు, పాజిటివ్గా ఉన్నామనే విధంగా అయితే ట్రంప్ గారు స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన వల్ల ఇండియాలో ఉన్నటువంటి మన మార్కెట్స్ కూడా ఒక కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే బూస్ట్ అయింది. మార్కెట్స్ అయితే రికవరీ అయ్యాయి లో నుంచి కూడా. అన్ని ఇండెక్సెస్ అయితే రెడ్గానే ఉన్నాయి ఈరోజు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ అయితే జస్ట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి ఈరోజు. విక్స్ అయితే కనుక కొంచెం రెడ్గానే ఉంది విక్స్ అయితే కనుక. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ విషయానికి వస్తే లాస్ట్ ఫ్రైడే రోజు ట్రంప్ గారు న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత చైనా పైన టారిఫ్స్ విషయంలో బాగా 4% అయితే డౌన్ అయిపోయింది నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కానీ. అండ్ ట్రంప్ గారు పాజిటివ్గా ఉన్నాం మేము చైనాకు అనే న్యూస్ ఈరోజు ఇష్యూ చేయడం వల్ల డవ్ ఫీచర్స్ అయితే ఈరోజు 318 పాయింట్స్ అయితే పాజిటివ్గా పెరిగింది ఈరోజు. అండ్ ఆల్ ఓవర్గా ఉన్నటువంటి సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు అయితే నెగిటివ్గా ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ అయితే జస్ట్ కొంచెం మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఎక్కువగా పెద్దగా మార్కెట్స్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే కనుక మన ఇండియాలో మార్కెట్ పెరగడానికి, ఎకనామిక్గా గ్రోత్ అవ్వడానికి అన్ని పాజిటివ్ సెంటిమెంట్సే ఉన్నాయి. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే తగ్గింది ఈరోజు. యుఎస్ అలాగే చైనా టారిఫ్స్ విషయం వల్ల ఈ రోజు అయితే గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయింది. అండ్ సిల్వర్ కూడా టారిఫ్స్ విషయంలో చైనా కామర్స్ మినిస్ట్రీ కూడా రియాక్ట్ అయింది. వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేశారు. మా కంట్రీని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే కొన్ని సేఫ్ గార్డ్ మెజర్స్ అయితే ఫాలో అవుతామని చెప్తున్నారు, తీసుకుంటాము అని. నెక్స్ట్ ఎవ్రీ టైం కూడా టారిఫ్స్ మేము వేస్తాము అని థ్రెటన్ చేయడం అయితే ఇది నాకైతే కరెక్ట్ వే కాదు కంట్రీతో డీల్ చేయడం అనే విధంగా కూడా చెప్తున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ఇదైతే చైనా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ మధ్యలో ట్రేడ్ వార్ అయితే జరుగుతుంది అనే విధంగా ఈయనైతే పోస్ట్ చేశారు. చైనాకి ఎవరైతే రిలేషన్ ఉంటుందో లైక్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో వాళ్ళందరితో మేమైతే డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు. ఈ టారిఫ్ వార్లో యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా కూడా చైనాకు అగెన్స్ట్గా ఉండాలి అండ్ యుఎస్కి అయితే సపోర్ట్ చేయాలి అనే విధంగా అయితే ఈయనైతే స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ అలాగే హమాస్ మధ్యలో పీస్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ అయింది. దీనికి గాను ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పార్లమెంట్లో అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహు గారిని అయితే ఈయనైతే పొగుడుతూ ఉన్నారు. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ అని, ఈ డీల్కి యాక్సెప్ట్ చేయడం వల్ల హీఈస్ గ్రేట్ పర్సన్ అని అయితే చెప్తున్నారు. అండ్ అరబ్ అండ్ ముస్లిం నేషన్స్ కూడా థ్యాంక్స్ అయితే చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ పీస్ డీల్కి సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఎప్పుడు కూడా వార్ని అయితే ఆపాలనే ప్రయత్నిస్తున్నాను అనే విధంగా కూడా ఈయనైతే సెల్ఫ్గా కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. నేనైతే ఈ వార్ని అయితే ఆపాను అనే విధంగా అయితే. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ చేయడానికి గాను ఈ వీక్ అయితే ఇండియా నుంచి అయితే యుఎస్కి విజిట్ చేస్తారు. ఇండియా తరపు నుంచి రిప్రజెంటేషన్ చేసే వాళ్ళైతే కనుక. నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో డిస్కషన్స్ అయితే గుడ్గానే జరుగుతున్నాయి. బోత్ సైడ్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే బయలెటరల్ అగ్రిమెంట్కి కానీ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి కానీ ఫైనలైజ్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్కి గాను ఈ డీల్ కూడా డిసెంబర్ ఎండింగ్ అయితే కూడా ఫినిష్ అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇండియా అలాగే కెనడా మధ్యలో కూడా రెండు కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్స్ లైక్ బయలెటరల్ కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ డిస్కస్ చేయడానికి కూడా
ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకుముందు ఏదైతే ఇష్యూస్ ఉంటాయో దాన్ని క్లారిఫై చేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా 2 కంట్రీస్ అయితే ఫర్దర్‌గా రిలేషన్స్ బిల్డప్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్‌కైతే ఇప్పుడు పాజిటివ్ అనే చెప్పొచ్చు. లైక్ జూహో గాని, అరట్టై గాని అండ్ ఈరోజైతే మ్యాప్ మై ఇండియాకి సంబంధించినటువంటి మ్యాపిల్స్‌ని గూడా రైల్వేలో అయితే నావిగేషన్ సిస్టమ్‌లో అయితే వాడాలి అని డిసైడ్ అయ్యారు. ఇది అయితే ఇండియాలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్‌కైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే యూఎస్‌లో ఉన్నటువంటి టెక్ కంపెనీస్ మీద డిపెండెన్సీ అవ్వకుండా ఇండియాలోనే స్వదేశీ ఉన్నటువంటి టెక్ కంపెనీస్ అయితే ఇప్పుడైతే పాజిటివ్‌గా గ్రోత్ ఉండొచ్చు. నెక్స్ట్ కూడా ఇంకా ఇండియాలో ఉన్నటువంటి వేరే కంపెనీస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కూడా వాటిని కూడా ప్రమోట్ చేయొచ్చు ఫ్యూచర్‌లో. నెక్స్ట్ ఫాక్స్‌కాన్ వాళ్ళైతే ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. తమిళనాడులో 15,000 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ సెగ్మెంట్‌లో 14,000 జాబ్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇంజినీరింగ్ జాబ్స్ గాని. నెక్స్ట్ హర్షద్ గోయంకా గారైతే ఒక ప్రెడిక్ గోల్డ్ ప్రైజ్ పనైతే చెప్తున్నారు. ఫ్యూచర్‌లో ప్రెడిక్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది అనేది. ఒక కేజీ గోల్డ్ అయితే రోల్స్ రాయ్స్ కార్‌తో ఈక్వల్‌గా ఉండొచ్చు అనైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. 1990 నుంచి ఈయనైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. 1990 నుంచి ఒక కేజీ గోల్డ్ అయితే మారుతి 800 కార్‌కి ఈక్వల్ అని. 2000 అయితే గనక ఎస్టీమ్ గాని, 2500 అంటే గనక 2005కి ఇన్నోవా కార్‌కి ఈక్వల్ అని, 2010లో ఫార్చునర్ కార్‌కి ఈక్వల్ అని, 2019లో బీఎండబ్ల్యూ అని, 2025లో ల్యాండ్ రోవర్ కార్‌కైతే ఈక్వల్‌గానైతే చెప్తున్నారు. నెక్స్ట్ 2030కి అయితే మేబీ రోల్స్ రాయ్స్ కార్ ప్రైస్‌తో ఈక్వల్‌గా ఒక కేజీ గోల్డ్ ఉండొచ్చని, 2040కి అయితే ప్రైవేట్ జెట్‌కైతే ఈక్వల్‌గా ఉండొచ్చనేది ఈయనైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఉన్నటువంటి జియోపాలిటికల్ టెన్షన్ వల్లైతే గోల్డ్ ప్రైజెస్ అయితే బాగా పెరిగాయి గానీ, ఇంత పెరుగుతాయా లేదా అనేదైతే మార్కెట్ నెక్స్ట్ సిల్వర్ ఈటీఎఫ్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది. ఎస్‌బీఐ గాని, గాని, కోటాక్ వాళ్ళైతే లంప్ సమ్ అమౌంట్ అయితే సిల్వర్ ఈటీఎఫ్‌లో అయితే స్టాప్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ప్రెజెంట్‌గా ఉండాల్సిన వాల్యూ కంటే కూడా ఎక్కువ హై లెవెల్‌లో ట్రేడ్ అవుతున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ రేట్ ఉందనుకుంటే, ట్రేడ్ మాత్రం 120 రూపీస్‌కి అయితే ట్రేడ్ అవుతుందని, దీనికి గాని వీళ్ళైతే స్టాప్ చేశారు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే సెగ్మెంట్‌లో. ఎవరైనా సిల్వర్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఆలోచించి అయితే డెసిషన్ తీసుకోండి. డిమాండ్ అండ్ సప్లై మధ్యలో గూడా దానివల్ల గూడా ప్రైసెస్ అయితే బాగా పెరిగింది సిల్వర్. నెక్స్ట్ ఈరోజు ఇండియాలో సిపిఐ డేటా కూడా వచ్చింది. 2017 నుంచి ఇప్పుడు ఇంతవరకు కూడా 8 ఇయర్స్ నుంచి ఇదే తక్కువ రావడం 1.54%గా ఉంది కంపేర్ టు లాస్ట్ మంత్‌తో పోలిస్తే కూడా. ఈ డేటా తక్కువ రావడం వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి ఎకానమీకి కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఎకనామిక్‌గా గ్రోత్ అవ్వడానికి, అలాగే ఇండియన్ మార్కెట్ కూడా గ్రోత్ అవ్వడానికి. సిపిఐ ఇన్‌ఫ్లేషన్ అంటే ఆగస్ట్‌లో 2.07%గా ఉంటే సెప్టెంబర్‌లో 1.54%గానే ఉంది. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ గాని, రూరల్ ఇన్‌ఫ్లేషన్ గాని, అర్బన్ గాని, వెజిటబుల్ ఇన్‌ఫ్లేషన్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో గూడా బాగా తగ్గింది ఇన్‌ఫ్లేషన్ అయితే. నెక్స్ట్ పల్సెస్ గాని, ఫ్యూయల్, లైట్ ఇన్‌ఫ్లేషన్ గాని, హౌసింగ్ గాని, క్లాత్, ఫుట్‌వేర్ ఈ ఇన్‌ఫ్లేషన్ వల్లైతే ఇండియాలో అయితే బాగా తగ్గింది. ఇది ఆర్‌బీఐ నెక్స్ట్ పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లు కూడా తగ్గియడానికైతే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి ఈ ఎకానమీ అయితే అన్ని పాజిటివ్ సెంటిమెంటే ఉన్నాయి. గ్రోత్ ఉండడానికి గాని, ఇండియన్ మార్కెట్స్ గ్రోత్ అవ్వడానికి గాని, ఆర్‌బీఐ అయితే వడ్డీ రేట్లు తగ్గించింది. సిపిఐ డేటా తక్కువగానే ఉంది. నెక్స్ట్ జీఎస్టీ రేట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి ఇండియాలో. అండ్ ఆల్ ఓవర్‌గా ఉన్నటువంటి గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇండియాకైతే పాజిటివ్‌గానే చెప్తున్నారు. జీడీపీ గ్రోత్ రేట్ పైన అయితే గనక లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు గాని, అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు గాని, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ గాని, అండ్ ఫిచ్ గాని, రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇండియా ఎకానమీ పైనైతే పాజిటివ్‌గా ఉన్నారు. ఇలాంటి పాజిటివ్ సెంటిమెంట్ ఉండడమే అయితే ఇండియాకైతే ఒక పాజిటివ్ అనొచ్చు. ఫ్యూచర్‌లో ఎకనామిక్‌గా అండ్ మార్కెట్స్ అయితే గ్రోత్ ఉండడానికి గాను. ఎక్స్‌టర్నల్‌గా జియోపొలిటికల్ టెన్షన్స్ లైక్ యూఎస్ గాని, చైనా గాని టెన్షన్స్ ఉన్నా గూడా కొంచెం అయితే ఇండియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు గానీ, కంప్లీట్‌గా అయితే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మన ఇండియాకైతే డెవలప్ అవ్వడానికి. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయినటువంటి సీఈ ఇన్ఫో సిస్టమ్ గూడా ఈరోజు స్టాక్ అయితే పెరిగింది 10%. రైల్వే అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారైతే పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. మ్యాప్ మై ఇండియాకి సంబంధించినటువంటి మ్యాపిల్ యాప్ అయితే ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది ఇండియాలో నావిగేషన్ సిస్టమ్‌లో అని. అండ్ రైల్వేస్ ద్వారా గూడా మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కింద సైన్ చేయాలనుకుంటున్నారు. రైల్వేస్‌లో వేరియస్ అప్లికేషన్స్ వర్క్ చేయడానికి గాను మ్యాపిల్ యాప్ కంపెనీ ద్వారా అయితే సైన్ చేయాలనుకుంటున్నారు. ఇది ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్‌కైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. సెబీ అనలిస్ట్‌లు గూడా చెప్తున్నదేంటంటే
టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియా టెక్ అంటే ఇండియాలో డెవలప్ చేసినటువంటి కంపెనీస్‌కైతే ఒక పాజిటివ్ టర్న్ ఉంటుంది అనేది చెప్తున్నారు సెబీ అనలిస్ట్‌లు. మ్యాప్ మై ఇండియా వాళ్ళు గూడా ఇండియాకి సంబంధించినటువంటి జూహో గాని అండ్ అరట్టై వాళ్ళతో గూడా ఇంటిగ్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారని. ఈ మ్యాపిల్ యాప్ అయితే గనక ఇండియాలో డెవలప్ చేసినటువంటి నావిగేషన్ యాప్. ఇది లైక్ ఫ్లైఓవర్స్ గాని, అండర్ పాస్ గాని, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అండ్ డ్రైవింగ్ అలర్ట్స్ గూడా ఇస్తా ఉంది. స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి, చుట్టుపక్కల షాప్స్ ఏమున్నాయి అండ్ మల్టీ లెవెల్ బిల్డింగ్స్ ఏమున్నాయి. ఈ సెగ్మెంట్‌లో అయితే వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ హోమ్ సర్వీస్ అంటే లైక్ కొరియర్ సర్వీస్ డెవలప్ చేసే టైంలో పిన్స్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి పిన్ గాని, డిజీ పిన్ గాని అండ్ సపోర్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్‌లో గూడా వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియాలో. మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఇండియా ట్రైన్స్‌లో మ్యాప్ యాప్ వాడడం అనేదైతే ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీ ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్‌కైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఇండియాలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్‌కి. నెక్స్ట్ వారి ఎనర్జీస్ రెన్యూవబుల్ కంపెనీకైతే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ వాళ్ళైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. వారి రెన్యూవబుల్స్ అంటే వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ చేసే సెగ్మెంట్‌లో అయితే ఉన్నారు. వీళ్ళు ప్రాజెక్ట్స్‌ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ స్టాక్ అయితే ఈరోజు 14% పెరిగింది. ఈ కంపెనీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో పోలిస్తే 47.7% అయితే పెరిగింది. పాట్ కూడా 117.4% అయితే పెరిగింది. కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే. ఎబిటడా కూడా డబుల్ అయిపోయింది. రైజ్ అయిపోయింది 120.6%గా. ఈ ఇయర్ ఎబిటా మార్జిన్స్ కూడా 20.4%గా గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్ 13.6%గా ఉంటాయి. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్‌ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ రీజియన్‌లో సోలార్ పవర్ ప్లాంట్స్‌ని అయితే సెటప్ చేసి బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు కొత్త ప్రాజెక్ట్స్‌ని. వీళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ బుక్‌లో 3.48 గిగావాట్స్ ఆఫ్ పవర్‌ని డెవలప్ చేయడానికి గాను నెక్స్ట్ 12-15 మంత్స్‌కి గాను వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే ఫుల్‌గానే ఉంది. ఈ కంపెనీ రిజల్ట్స్ పాజిటివ్‌గా పోస్ట్ చేయడం వల్ల ఈ స్టాక్ అయితే ఈరోజు మార్నింగ్ సెషన్‌లో 14% పెరిగింది. నెక్స్ట్ ఎల్&టీ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుంచి వచ్చింది. మిడిల్ ఈస్ట్ నుంచి పవర్ గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి గాను ఎల్&టీలోనే పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌లో అయితే వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ 2500 నుంచి 5000 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ అయితే ఉండొచ్చు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌లో పవర్ గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తారు. దాంతో పాటుగా నెట్వర్క్‌ని ఇంటర్ కనెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పవర్ యుటిలైజేషన్ అయితే ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. 400 కిలోవాట్స్ ఆఫ్ పవర్‌ని ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేస్తున్నారు. దానితో పాటుగా ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది వీళ్ళకి. మిడిల్ ఈస్ట్ నుంచి 132 కిలోవాట్స్ ఆఫ్ సబ్ స్టేషన్‌నయితే డెవలప్ చేయడానికి గాను దీంట్లో ఆళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిమాండ్‌నయితే మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ సౌదీ అరేబియా నుంచి కూడా ఇంకొక ఆర్డర్ వచ్చింది. 380 కిలోవాట్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ని డెవలప్ చేయడానికి గాను ఈ ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ని కంట్రీలో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్‌కి అయితే ఇంటర్ కనెక్ట్ చేస్తారు. ఈ ఆర్డర్ రావడం అనేదైతే ఎల్&టీ కంపెనీకైతే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ సర్వోటెక్ రెన్యూవబుల్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్ నుంచి వచ్చింది. ఈ డివిజన్‌లో 19 డివిజన్స్ ఉంటాయి. రాంచీ సంబంధించినటువంటి డివిజన్ ఇదైతే 2.58 మెగావాట్స్ ఆఫ్ సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్‌ని డెవలప్‌మెంట్ చేయడానికి వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఆన్ గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేస్తారు. వీళ్ళు ప్రాజెక్ట్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూడా వీళ్ళే డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్‌నయితే. లైక్ సప్లై చేయడం గానీ, సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం గానీ, టెస్టింగ్ గానీ, కమిషన్ గానీ అండ్ సోలార్ ప్లాంట్స్ డిఫరెంట్ కెపాసిటీతో గూడా వీళ్ళైతే ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌ని వీళ్ళు 12 మంత్స్‌లో ఫినిష్ చేస్తారనేది తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం అనేదైతే కంపెనీకైతే నెక్స్ట్ హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకైతే ఒక ఆర్డర్ వచ్చింది. 204 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది హిండాల్కో ఇండస్ట్రీస్ నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తారంటే అల్యూమినియం స్మెల్టింగ్ ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్ అయితే ఉంది ఒడిశాలో హిండాల్కోకి. దీంట్లో వీళ్ళు ఫ్యాబ్రికేషన్ గాని, సప్లై గాని అండ్ ఎరెక్షన్ వర్క్ అయితే వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు. హిండాల్కో ప్లాన్ అయితే ఉంది. అల్యూమినియం స్మెల్టింగ్ కెపాసిటీ పెంచాలని 2,00,000 టన్స్ పర్ యానమ్‌గా పెంచాలనుకుంటున్నారు వీళ్ళైతే. ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అంటే ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ సెగ్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉంది ఈ కంపెనీ నెక్స్ట్ అదాని పోర్ట్‌కైతే ఒక అప్డేట్ ఉంది. యూకేకి సంబంధించినటువంటి ఇన్వెస్టెక్ వాళ్ళైతే బై రేటింగ్ ఇచ్చారు. ప్రెజెంట్‌గున్న వాల్యూతో 23% అప్‌సైడ్ వెళ్తుందనైతే చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి 23 బ్రోకరేజ్ ఏజెన్సీల్లో 22 బై రేటింగే ఇచ్చారు ఈ కంపెనీకైతే. అదాని
పోర్ట్ అయితే గనక రూ. 1,715గా వెళ్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ కంపెనీ 17 పోర్ట్ టెర్మినల్స్ అయితే ఆపరేట్ చేస్తుంది. ప్రెజెంట్‌గా లాజిస్టిక్ అండ్ మెరైన్ బిజినెస్‌లో అయితే బాగా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీకి కూడా వాల్యూమ్స్ అయితే బాగా పెరిగాయి. మార్కెట్ కూడా బాగా పెరిగింది వీళ్ళ బిజినెస్‌లో అయితే గనక. ఎఫ్ FY 25లో 15% ఆఫ్ ద రెవెన్యూ సీఏజీఆర్‌తో అయితే కంపెనీ అయితే గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళైతే. ప్రెజెంట్‌కున్న వాల్యూతో అప్‌సైడ్ వెళ్తుందని వీళ్ళైతే రేటింగ్ ఇవ్వడం వల్ల కంపెనీ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. నెక్స్ట్ అదానికి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అదాని వాళ్ళు సుప్రీం కోర్ట్‌కైతే వెళ్లారు. సహారాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్‌నైతే 88 ప్రాపర్టీస్‌నైతే బై చేయడానికి గాను. ఇదైతే కోర్ట్‌లో ఉంది. అదాని ప్రాపర్టీస్‌కి సంబంధించినటువంటి అదాని వాళ్ళైతే సహారాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అయితే బై చేయడానికి గాను. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కంపెనీకైతే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి ఇదైతే నెగెటివ్ అనే చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ వాళ్ళైతే డిబార్ చేశారు. నెక్స్ట్ 2 ఇయర్స్ గాను వీళ్ళైతే ఇండియాలో ఎలాంటి ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేయకుండా గాని, వీళ్ళ కంపెనీ పైనైతే పాస్‌పోర్ట్ అప్లికెంట్స్ నుంచయితే చాలా కంప్లెయింట్స్ వచ్చాయని అయితే చెప్తున్నారు. పర్టిక్యులర్‌గా ఎలాంటి కంప్లెయింట్స్ వచ్చాయి అనేదైతే గవర్నమెంట్ అయితే రిలీ డిస్క్లోజ్ చేయలేదు గానీ, ఈ కంపెనీ వాళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటారు. లైక్ వీసాస్ గానీ, పాస్‌పోర్ట్ గానీ అండ్ కన్సులర్ సర్వీసెస్ గానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ సర్వీసెస్ అయితే గవర్నమెంట్ బాడీస్ గానీ అండ్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కాన్సులేట్స్‌లో అయితే వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదర్ గవర్నమెంట్ మిషన్‌లో గూడా. ఈ కంపెనీకి ఇండియా నుంచి రెవెన్యూ కూడా బానే జనరేట్ అవుతుంది. 12% ఆఫ్ ద కంపెనీ టోటల్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ 8% ఆఫ్ ద ఎబిటా కూడా జనరేట్ అవుతుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్యాన్సెల్ చేయడం వల్ల వీళ్ళకైతే ఈ కంపెనీ స్టాక్ ఈరోజు 18% ఆఫ్ ద డౌన్ అయింది. ఈ ఇయర్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే 40% అయితే డౌన్ అయిపోయింది. ఈ కంపెనీ ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి 60 కంట్రీస్‌లో అయితే వీళ్ళ బిజినెస్‌నైతే ఆపరేట్ చేస్తున్నారు. లైక్ యూఎస్ గాని, యూఏఈ గాని, స్పెయిన్ గాని, స్లోవేకియా, హంగరీ అండ్ పోలాండ్, పోర్చుగల్ అండ్ అదర్ రీజియన్‌లో వీళ్ళైతే వీళ్ళ బిజినెస్‌నైతే చేస్తున్నారు. వీళ్ళైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిబార్ చేయడం ద్వారా వీళ్ళైతే మేమైతే లీగల్ ద్వారానే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామనైతే చెప్తున్నారు వీళ్ళైతే ఈ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు బయోమెట్రిక్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇండియానికి. వీళ్ళకి నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలాంటి ఇండియన్ కాంట్రాక్ట్‌లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల, వీళ్ళకి ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్స్ అయితే కంటిన్యూ చేస్తారు గానీ, నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే కాంట్రాక్ట్ వీళ్ళకి ఎలిజిబుల్ లేదు కాబట్టి, వేరే వాళ్ళకైతే వేరే క్లయింట్స్‌కైతే వెళ్తుంది. ఈ కాంట్రాక్ట్స్ అయితే గనక. ఈ కంపెనీకైతే నెగెటివ్ అనే చెప్పొచ్చు ఇది. ఇది స్టాక్ అయితే డౌన్ అయింది ఈరోజు ఈ కంపెనీ స్టాక్ అయితే. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్ కంపెనీకైతే ఒక అప్డేట్ ఉంది. వీళ్ళైతే బిజినెస్‌నైతే డీమేర్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో డొమెస్టిక్‌గా గాని అండ్ ఇంటర్నేషనల్‌గా బిజినెస్‌లో అయితే వీళ్ళైతే డీమేర్ చేసి మార్కెట్‌లో అయితే లిస్ట్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. దీనికి గాను ఎన్‌క్లాట్ అయితే అప్రూవల్ ఇచ్చింది. వీళ్ళ బిజినెస్‌ని డీమేర్ చేసిన తర్వాత డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బేసిస్‌లో స్టాక్స్ అయితే 1:1 బేసిస్‌లో అయితే డీమేర్ జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ కార్గో గతి షేర్ హోల్డర్స్ అయితే గనక 63 ఉంటే గనక 10 షేర్స్ అయితే ఆల్ కార్గో లాజిస్టిక్స్ షేర్స్ అయితే వస్తాయి వీళ్ళకి. ఆల్ కార్గో గతి షేర్ హోల్డర్స్ ఎవరైతే 63 ఉంటాయో వాళ్ళకి 10 షేర్స్ అయితే వస్తాయి ఆల్ కార్గో లాజిస్టిక్ కంపెనీకి. ఈ బిజినెస్ డీమెర్జ్ చేయడం అయితే వీళ్ళు ఫర్దర్‌గా అయితే గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు ఇండియాలో గాని అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌గా గూడా. ఇది కంపెనీకైతే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. సెపరేట్ ఎంటిటీ ద్వారా బిజినెస్ అయితే గ్రోత్ అవ్వడానికి. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.